లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కృష్ణా బేసిన్ జలకళ సంతరించుకుంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతుంది. మరింత సమాచారం మా ప్రతినిధి అహ్మద్ అందిస్తారు. కృష్ణా బేసిన్కు జలకళ సంతరించుకుంది. ఎగువన పశ్చిమ కనుమలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులకి వరద ప్రవాహం కొనసాగుతుంది. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులకి 1,00,000 క్యూసెక్లకి తగ్గకుండా వరద వస్తుండటంతో 1,00,000 క్యూసెక్ల నీటిని జూరాల వైపుకి విడుదల చేస్తున్నారు. జూరాల వద్ద మనం ప్రస్తుతం ఉన్నాము. జూరాల నుంచి క్రస్ట్ గేట్ల గుండా దాదాపు 95,000 క్యూసెక్ల నీరు శ్రీశైలం వైపుకి ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి విజువల్ని మనం చూడవచ్చు. ఎగువన కర్ణాటకలో ఉన్నటువంటి ఆల్మట్టి ప్రాజెక్టు కానివ్వండి, నారాయణపూర్ ప్రాజెక్టు కానివ్వండి, వరద ప్రవాహము 1,00,000 క్యూసెక్లకు తగ్గకుండా వస్తుండటంతో నిండు కుండలా మారాయి. అక్కడి నుంచి ఇన్ఫ్లోస్ అన్నీ కూడా జూరాల వైపుకి కొనసాగుతున్నాయి. అయితే ఎగువన ఉన్నటువంటి ఆల్మట్టి ప్రాజెక్టులో 129 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉండగా దాదాపు 100 టీఎంసీల నీరు ఆల్మట్టికి వచ్చి చేరినట్టుగా తెలుస్తూ ఉంది. అక్కడి నుంచి 1,00,000 క్యూసెక్ల నీటిని దిగువన ఉన్నటువంటి నారాయణపూర్ ప్రాజెక్టుకి విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టుకి 37 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉంది. పూర్తి స్థాయిలో ప్రాజెక్టు నిండటంతో దాదాపు 1,00,000 క్యూసెక్ల నీరు జూరాల వైపుకి విడుదల చేస్తున్నారు. ఇక జూరాల వద్ద ప్రాజెక్టు నిండుకుండలా మారటంతో 1,00,000 క్యూసెక్ల నీటిని క్రస్ట్ గేట్ల ద్వారా శ్రీశైలం వైపుకి విడుదల చేస్తున్నారు. 215 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టుకి ప్రస్తుతం 90 టీఎంసీల నీరు వచ్చి చేరినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక వారం 10 రోజుల పాటు ఇదే మాదిరిగా వరద కొనసాగితే శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారే అవకాశం ఉన్నట్లుగా అధికారులు చెప్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నిండితే నాగార్జున సాగర్కి నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. అయితే మనం ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు వద్ద ఉన్నాము. జూరాల నిండుకుండలా మారింది. దాదాపు 1,00,000 క్యూసెక్ల వరద వచ్చి చేరుతుంది. ప్రస్తుతము దాదాపు వారం రోజుల నుంచి ఇలాంటి వరద పరిస్థితులే ఉండటంతో క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాలపై ఆధారపడి ఉన్నటువంటి భీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్ ఎత్తిపోతల పథకాలకి నీటిని విడుదల చేయడంతో పాటు 10 విద్యుత్ ఉత్పత్తి యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. ఇక జూన్ 2వ వారానికే జూరాల నిండుకుండలా మారటంతో జిల్లా రైతాంగం అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సందీప్తో అహ్మద్, ఎన్టీవీ, కృష్ణా బేసిన్ నుంచి, జూరాల నుంచి.